సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం శక్తివంచన లేకుండా రోజు పనిచేస్తున్నామన్నారు. అనేక సమస్యలను ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే పేదల సేవలో పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, దీపం 2, తల్లికి వందనం, మత్స్యకార సేవలో వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామన్నారు. మెగా డిఎస్సితో టీచర్ ఉద్యోగాలు, పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశామని సీఎం అన్నారు. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నామని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టుల పనులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టామన్నారు. రైల్వే జోన్ సాధించామని, స్టీల్ ప్లాంటును పరిరక్షించామని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మాట ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించిందని సీఎం చంద్రబాబు అన్నారు. మలి అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ప్రారంభమై నేటికి ఏడాది పూర్తయి సుపరిపాలనలో తొలి అడుగు పడిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలైందన్నారు.